నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు తల్లి కొడుకు. పేర్రాజు అనేవాడికి 2 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి పోయాడు. తల్లి సీతమ్మ అతడిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది. 5 ఏళ్ల వయసు రాగానే ఆమె అతడిని ఆ ఊళ్ళో ఒక మహాపండితుడిగా పేరుపడ్డ విష్ణుశర్మ వద్దకు చదువుకు పంపింది. 10 ఏళ్ళు వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన పేర్రాజుకు ఇక చదువు అంటే విసుగు పుట్టి తల్లితో, అమ్మా, నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుండా ఉన్నాను. చదువు మనకు కూడు పెట్టదు. నేను 4 ఇళ్లలో పనిచేసి 4 రాళ్ళు సంపాదిస్తాను అన్నాడు. అందుకు సీతమ్మ ఒప్పుకోక, బాబు, ఇది నీకు నేర్చుకోవలసిన వయసు. విష్ణుశర్మ నీకు అక్షర జ్ఞానాన్ని, కొంత శాస్త్రజ్ఞానాన్ని కలిగించాడు. అవి నీకు విసుగనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో. నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇప్పటి నుంచి సంపాదించాలనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది. అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న పేర్రాజు కొందరు నిపుణులను ఆశ్రయించి వారికి శుశ్రూష చేసి 5 సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యలలో నైపుణ్యం సంపాదించాడు. దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదు అని మరొక 5 సంవత్సరాల పాటు వృత్తి విద్యలలో మరింత కృషి చేసి బాగా రాటు తేలాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు. ఆ ఊళ్ళో పండే వేరుశనగలు చాలా నాణ్యమైనవి. కొనడానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు. అతడితో కాసేపు మాట్లాడాక, అబ్బాయి, నువ్వు చురుకైన వాడివి, నాకు నచ్చావు. నా కూతురు స్వర్ణముఖి మంచి వరుడు కోసం ఎదురు చూస్తున్నాను. నీకు ఇష్టమైతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేసి నా వ్యాపారం అంతా నీకు అప్పచెప్తాను అన్నాడు. ఈ ప్రస్తావనకు పేర్రాజు చాలా ఆశ్చర్యపడినా అతడిలో ఆశ కూడా పుట్టింది. ఈ దెబ్బతో తన జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించవచ్చు అనుకున్నాడు. అతడు ధనవర్మతో పాటు ఆయన ఊరు వెళ్ళాడు. తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి. ధనవర్మ సంపద మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అన్నాడు ధనవర్మ పేర్రాజుతో. పేర్రాజు కంగారు పడుతూ, అయ్యా, చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంతవాడిని చేసింది. నాకు అమ్మ మాట శిలాశాసనం. ఆమెను అడిగి మీకే విషయమూ చెబుతాను అన్నాడు. చూడు బాబు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం. ఈ విషయం మీ అమ్మకు చెప్పు అన్నాడు ధనవర్మ. పేర్రాజు తన ఊరు వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పి, అమ్మా, ఆ అమ్మాయి చూడడానికి పరమ వికారంగా ఉంది. అదీ కాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి. వ్యాపారం మోసంతో కూడుకున్నదని నాకు అసహ్యం. అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వ్యాపారిని కావాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటారు. నీవు ఎంతో సుఖపడవచ్చు. కాబట్టి నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను. నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అన్నాడు. సీతమ్మ వెంటనే, నువ్వు ఏమనుకుంటావో నాకు అనవసరం. నా కోడలు అందంగా ఉండాలని నా కోరిక. కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అన్నది. కొంతకాలం గడిచాక పేర్రాజుకి మరొక సంబంధం వచ్చింది. పెళ్లి కూతురు రాధ చక్కని చుక్క. ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు. అయినా ఆమెకు డబ్బు లేదని తటపటాయిస్తుంటే సీతమ్మ కొడుక్కి నచ్చచెప్పి ఆ పెళ్లి జరిపించింది. కొద్ది రోజులు పేర్రాజుకి హాయిగానే గడిచాయి. రాధకు డబ్బైతే లేకపోవచ్చు, కానీ డబ్బు మీద బాగా ఆశగా ఉంది. ఆమె భర్తని రోజు పట్టుచీరలు తెమ్మని, నగలు కొనమని వేధించసాగింది. అది భరించలేక పేర్రాజు, అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల డబ్బు ఆశతో నా ప్రాణాలు తినేస్తోంది. ఏం చేయాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు. సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె, అత్తయ్య, మనిషికి తృప్తి మంచిదే, కానీ ఆ తృప్తి చేతకానితనం వల్ల కాకూడదు. మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. పట్నం వెళితే వాటికి రాణింపు వస్తుంది. అక్కడ బోలెడు డబ్బు సంపాదించవచ్చు. ఆయన విద్యలకు రాణింపు తేవాలనే నేను వేధిస్తున్నాను అని వివరించింది. కోడలి మాటలు సీతమ్మకు న్యాయం అనిపించాయి. ఆమె కొడుకుని కోడల్ని పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది. వాళ్ళు సీతమ్మ కూడా తమతో రావాలి అని పట్టుపడ్డారు. అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి, నా రెక్కలలో ఇంకా సత్తు ఉంది. ఈ ఊళ్ళో నాకు తగినంత పని ఉంది. పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సాధిస్తే నేను తప్పగా మీ వద్దకే వచ్చి ఉంటాను.
నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారు అంటూ నచ్చచెప్పింది. అయిష్టంగానే పేర్రాజు భార్యా సమేతంగా పట్నం వెళ్ళాడు. అయితే అక్కడ అతడు ఏ ప్రయత్నం చేసినా కలిసి రాలేదు. భార్య అతడి అసమర్థతను తిట్టిపోసింది. పేర్రాజు నీరసపడి, పోనీ నువ్వు ఏదైనా మంచి సలహా ఇవ్వు, అక్షరాలా పాటిస్తాను అంటూ భార్య సాయం కోరాడు. ఆడదాన్ని నేనేం సలహాలు ఇస్తాను? నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను, నిన్ను సంతోషంగా ఉంచుతాను. అయినా నన్ను సలహాలు అడిగి నీ వల్ల నేను అనుకున్నది సాధ్యమవుతుంది అనిపించదు. మనం అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోదాం. భార్యను సలహాలు అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పులేదు అంటూ ఈసడించింది రాధ. ఆ మాటలకు వీర్రాజు పౌరుషపడలేదు. అతడు తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా అతడికి జబ్బు చేసింది. వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులు ఇచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడికి జబ్బు తగ్గడం లేదు. వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినడం లేదు. ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికీ తగ్గాను, ఇది తగ్గేదాకా మన ఊరి ప్రయాణం కూడా చేయడానికి వీల్లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది. వైద్యుడు వద్దన్నా సరే మన ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, అమ్మ దగ్గర ఉంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అన్నాడు పేర్రాజు. రాధ ఈ విషయం వైద్యుడికి చెప్పింది. ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, పిల్లల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. నేను ఇచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడు ఈ పాటికి జబ్బు తగ్గించి ఉండాలి. అలా జరగలేదు అంటే అందుకు ఇంకేదో కారణం ఉండాలి. అది అతడి తల్లికే తెలుస్తుంది. దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి కబురు పెట్టి నువ్వు మీ అత్తగారిని ఇక్కడికి రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు. రాధ ఆ సలహా పాటించింది. 2 రోజుల్లో సీతమ్మ అక్కడికి వచ్చింది. పేర్రాజు తల్లిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుని, అమ్మా, నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది. నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు. నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి. నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది అన్నాడు. సీతమ్మ వచ్చిన 4 రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది. అప్పుడు ఆమె వైద్యుడితో, అయ్యా, అబ్బాయికి గారెలు తినాలనుంది, చేసి పెట్టవచ్చా అని అడిగింది. నీ కొడుకు మరొక మాసం అంటే నెల రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు. ఇతడు ఇప్పట్లో కోలుకోకూడదు అనుకుంటేనే గారెలు చేసి పెట్టు అని మందలింపుగా చెప్పాడు వైద్యుడు. ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు. అయితే సీతమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుక్కి గారెలు వండి పెట్టింది. పేర్రాజు తల్లిపై విసుక్కుంటూ, వైద్యుడు ఏం చెప్పాడు? నీకు నేను బతకాలని లేదా గారెలు వండావు అన్నాడు. నీ శరీరతత్వం నాకు బాగా తెలుసు, సంతోషంగా గారెలు తిను అంటూ సీతమ్మ కొడుకును బలవంత పెట్టింది. భర్తకు ఏమవుతుందో అని రాధ భయపడింది. కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు. రాధ ఎంతో ఆశ్చర్యపడి, అత్తయ్య, మీరు వైద్యుడు చెప్పిన దానికి భిన్నంగా చేసిన ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది. దానికి సీతమ్మ నవ్వి, అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఒకటి ఉంచుకుని పైకి ఇంకొకటి చెప్తాడు. తప్పు తన మీదికి రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్టు నటిస్తాడు. వాడికి ఇష్టమైనదే నేను చెబుతూ ఉండటం వల్ల విసుగు నటించినా నేను చెప్పింది వాడి మనసుకు నచ్చుతుంది. మనసుకి నచ్చిన పని చేయడం సంతోషాన్ని ఇస్తుంది. ఏ మనిషికైనా సంతోషం ఇచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు అన్నది. ఆ మాటలతో రాధకు కనువిప్పోయింది. ఆమె అత్తగారి పాదాలకు మొక్కి, ఇప్పుడు నాకు నా లోపం తెలిసింది. ఆయనలోని సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి. అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగా నేను ఆయన్ని ఆదరించాలి, ప్రేమించాలి. అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను. మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అన్నది. సీతమ్మకు కూడా కొడుకు దగ్గర ఉండడం ఇష్టమే. కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నదని గ్రహించాక ఆమె సంతోషంగా, రాధ, నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనల్లో, ప్రవర్తనలో అనుకూలత ఉండాలి. ఇందుకు గాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయం అవుతుంది అని హితవు చెప్పింది. ఆ తర్వాత అత్తాకోడళ్ళ అన్యోన్యత, తమ పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్టణంలో గొప్పగా రాణించి తను సంతోషంగా ఉంటూ వాళ్ళని సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. ఇది ఈరోజుకి కథ. ఈ కథ సమాప్తం. సకులు తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.